ఎక్కాలంటే ఇంజిన్ కావాలి, ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాలంటే టికెట్ కావాలి. కానీ ఈ ట్రైన్ దిగి ఇంటికి చేరాలంటే టికెట్ తో పాటు భయం భక్తి కూడా ఉండాలి అంటున్నాడు మన రాఘవ. అలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బండి బండి రైలు బండి ఎంత మంచి రైలు బండి ఊరువాడ తిప్పేనండి అంతారండి అంతారండి. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. జీవితం ఒక రైలు ప్రయాణం అన్నారు. ఏంటో నా జీవితం మొత్తం రైల్లోనే గడిచిపోతుందండి. అయినా నేను బాధపడలేదు. రైల్వేలో నేను ఒక భాగమైనందుకు గర్వపడుతున్నాను సార్. ఎస్, మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసారండి. రైలు అంటే ఏమనుకుంటున్నారు? కదిలే కుటుంబం. ఇట్స్ ఏ మూవింగ్ ఫ్యామిలీ. అయ్యో, నాకు కావాల్సిన చప్పట్లు కాదు, టికెట్లు. ఫ్యామిలీ కదా, ఒడిదిపోయావా? ఫ్యామిలీ డబ్బులు తీసుకుంటారా? తమ్ముడే ప్యాకెటే. గవర్నమెంట్ ను మోసం చేయకూడదు సార్. రాత్రి వేళల్లో కిటికీ తలుపులు క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే దొంగల కిటికీల నుంచి చేతులు పెడతారు సుమా. అలాగే ప్రమాదం వచ్చినప్పుడు సుత్తి తీసుకుని అద్దాన్ని టంగ్ అని పగలగొట్టండి. ఫుట్బాల్ ప్రయాణం చాలా ప్రమాదకరం. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు చైన్ లాగండి, ట్రైన్ ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ. ఇది ఫ్యామిలీ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. టికెట్ అండి గురుగారు, ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుందా? వెళ్తది. తుని వెళ్తుందా? వెళ్తది. మరి వైజాగ్? నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను. నెక్స్ట్ స్టేషన్ లో వెళ్ళడానికి నువ్వు రైల్వే పుట్టు పూర్వోత్తరాలని నడుతావురా? అంటే ట్రైన్ వెళ్ళిపోద్దని కంగారులో టికెట్ తీసుకుని మర్చిపోయానండి. అది సంగతి. అంటే ఈ టీసీ ఎర్రి పప్ప ఈ మాటల్లో పెట్టేసి ఆడు అలా ముందుకు వెళ్ళిపోతాడు. మన నెక్స్ట్ స్టేషన్ లో దిగేద్దాం కదా. చంపేస్తాను. టికెట్ చూపించమంటే పెర్ఫార్మెన్స్ చూపిస్తామేంటి? ఇది లాగా కదా నచ్చేస్తున్నాను. టికెట్ లేక పర్ఫార్మెన్స్ చేస్తుంది. టికెట్ లేని ప్రయాణికుడు నా ట్రైన్ లో ఉండడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. టికెట్ లేకపోతే ఫైన్ కట్టడం పాత పద్ధతి, టికెట్ లేకపోతే బయటికి తోసేయడం కొత్త పద్ధతి. ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబ పెద్ద అంటే ఆ మాత్రం ఉండాలి, క్రమశిక్షణ. దేశానికి రక్షణ ఎంత అవసరమో మనుషులకి క్రమశిక్షణ అంతే అవసరం సార్. టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ తీసే ఉంటారా? అంటే నేను ఎక్కింది అక్కడే సార్, ఆ. దిగేది అక్కడే సార్. ఓహో, క్యా బాత్ హై. సో స్మార్ట్. బాగుందిరా నీ లాజిక్. తోసేయ్. సార్ చెప్పాక ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు. వెళ్ళిపో. అరే నాకే నచ్చట్లేదంటే చూడండి, ఎంకరేజ్. టికెట్ డ్యూటీ చేసుకుంటున్నాను కదా. దీన్ని కూడా తోసేయ్ మెట్లు. కొద్దిగా ఆడవాళ్ళకి అటు ఎక్స్క్యూజ్ చేద్దాం సార్. ఇంకొకసారి ఛాన్స్. ఆ భయం ఉండాలి, కూర్చో. లేకపోతే నేను దోసేస్తా మిమ్మల్ని. ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను నేను అమ్ముతున్నాను కదా, టికెట్ ఉందా నీ దగ్గర? సంవత్సరానికి సరిపడా పాస్ ఉంది. అందుకనే మీదకి ఎక్కేస్తున్నాం అనమాట. తెల్లారిపోయి నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తుంది, ఆపు. టికెట్ జాంకాయలే టికెట్ జాంకాయలే జాంకాయలే. జాంకాయలే. బాబు కేజీ ఎంతమ్మా? రూపాయలు చిచ్చి, నేను ఇలా అయిపోయినట్టు. పక్క బగ్గులోకి వెళ్ళి అవతలకి. టికెట్ ఇదిగోండి సార్. మీ టికెట్ ఓకే. లగేజ్ ఏది? లగేజ్ ఎక్కడ ఉంది? లగేజ్ అంటారా దీన్ని? సార్ అది నా బొద్ద సార్. అది బొజ్జ అంటే బొజ్జలా ఉండాలి, భోగి అంత ఉండకూడదు. ఈసారికి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం దానికి మాత్రం నేను లగేజ్ టికెట్ కొట్టేస్తాను. అలాగే ఓకే ఓకే సార్. ఎవడో ఒకటి మిస్ అయ్యాడు. రేయ్, ఏం చేస్తున్నారా? పల్లీలు తింటున్నా సార్. పల్లీలు తింటూ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. తినేం చేస్తాం సార్, తొక్క కింద పడేస్తున్నాం. రైలు అంటే ఏంటో తెలుసా? ఇల్లు లాంటిదిరా, ఇల్లు లాంటిది. ఇంట్లో కొట్టు. రైలు అంటే ఏమనుకుంటున్నావు? రైలు అంటే ఇల్లు లాంటిది, భోగిలన్నీ, బంధువులు లాంటివి, పట్టాలన్నీ, చుట్టాలు లాంటివి, ఇంజన్ ఇలా వెలుపు లాంటిది. వెళ్ళిపో. తొక్కది. ఆ తొక్కలని బాగా తుడు. కంపార్ట్మెంట్ అంతా అద్దంలా ఉండాలి. ఎక్కడైనా తేడా వచ్చిందో నరికి పోగుదా. భలే బుద్ధి చెప్పారు సార్. అడిగి ఇలాంటి వాళ్ళకి జరగాల్సిందే ఇలాగా. ఆడే చెప్పులు పేరు పెట్టాడు. ఏం చేస్తున్నారా నువ్వు? అంటే చెప్పులు పైన పెట్టాను సార్. ఎందుకు పెట్టావు? నేను అంటే మేమందరం పాపాత్ములవి, నీ చెప్పుల పాదదూలు మా మీద పడి మేమంతా అయితే చెప్పులు ఇలాగే పెడతావా? పెట్టండి సార్.
వెనకెళ్తున్నారేంటి సార్ కొయ్ అది అది కరెక్ట్ కరెక్ట్ జాంకాయలు జాంకాయలే ఐఎమ్ వెరీ సారీ రా, నేను సెంటర్ లోనే కొడదాం అనుకున్నాను, నిలబడ్డావు గురి తప్పి. గురి తప్పింది. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా అలా కొట్టారేంటి సార్ అతను హార్డ్వేర్ అనుకున్నాడు. టికెట్ సడన్ ఆస్తుడు వస్తుంది ఆడికి నేనైతే వెంటనే కొడతా. టికెట్ సడన్ దుక్కడ ఆస్తుడు ఇప్పుడు చెప్తారు చూడు. అది ఇప్పుడు ఎలా వచ్చిందా తొక్కేసాడని. సలందర బిస్కట్ ఏమన్నావు ఇందాక? ఏమన్నావు అనుకో. కొడుకు ఏమన్నావు? ఇందాక సలందర బిస్కట్ అలాగే ఇందాకేమన్నావు చెప్పు చెప్పు. సలందర సలందర కల్పిస్కా. నవ్వుతున్నాడు రాఘవ, నవ్వుతున్నాడు గిచ్చు. తొడమాస పెట్టు. టీటీ కర్ది. టీటీ అంటే లోకం అయిపోయింది ప్రతి వాడికి. టికెట్ తీయకుండా నవ్వుతున్నాడు. ఈ ఏడుపు ముందే ఉండాలి. సలందర బిస్కా కిస్కిస్కా అన్నావు ఇందాక. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ కి. ఏయ్ టికెట్ ఏదమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు వెళ్దాండి ఇది. చిత్తూరా? చంపేసావు బాబు, ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్తుంది. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగైతే కంగారే ఉంది, నేను పంపిస్తాను కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకుండా కన్ఫ్యూజ్ చేసి తప్పుకు క్షమాపణ లేదు. తోసేయ్. చిత్తూరులో పడాలి. అదిగో వచ్చేస్తుంది 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 చిత్తూరు ట్రైన్. ఎక్కా. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. నాకు ఈ టీటీ నచ్చాడు. ఏంటో స్మెల్ వస్తుంది ఏంటి? ఏయ్ ఎక్కడికి వెళ్ళొచ్చు? కడతాం కదా కొట్టు కొట్టు. ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పు. మరి స్మెల్ వస్తుంది, నీళ్ళు కొట్టలేదా? అంటే వెనకాల వచ్చాడు కొడతాడు కదండి మరి ఆడు అలాగే అనుకుంటే ఇంకోటి వచ్చిన కొడతాడు కొట్టినా. ఇలాగే ప్రతివాడు అనుకోవడం వల్ల స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా నాగరికత అలవాటు పడలేదురా మీకు. లే వాడు నీళ్లు కొడతాడు, నీ ఏంటి గ్యారంటీ? బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కడుగు. పెర్ఫ్యూమ్ వాసన రావాలి. ఈ స్కిట్ మాత్రం రైల్వేస్ అంకితం. టికెట్ టికెట్ పరిచిపోయింది సార్ ఎవరు కొట్టేశారు? నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తది. పర్సు ఎందుకు పోయింది, ఎప్పుడు పోయింది చెప్పు. నిజంగా తీసావా? ఎందుకు పోయిందా? అన్నీ పోతాయా? మరి వాచ్ పోలేదేవరా, ఉంగరాలు పోలేదేవరా? నీ మొహం చూస్తే నమ్మబుద్ధి కాకపోయినా సిచ్యువేషన్ చూస్తే నమ్మాలని. రే ఎంతసేపు పక్క భోగితుడేలో గెట్ అవుట్. నువ్వేం చేస్తావంటే నీ పెర్ఫార్మెన్స్ నా దగ్గర కాకుండా భోగిలో ఉన్న ప్రయాణికులందరినీ ఎంటర్టైన్ చేస్తూ నీ పెర్ఫార్మెన్స్ అడుక్కుని నాకు ఇస్తే ఫైన్ కట్టేస్తా. ఇప్పుడు చూడండి సార్ నా పెర్ఫార్మెన్స్ దారి చూడొద్దు చూడు మామ దొన్నపోతుల పేరే చూడు ఏంటి ఆడి మీద చేయి చేసుకుంటున్నావేంటి? అంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు సార్ తోటి ప్రయాణికుడు అడుక్కునేవాడంటే అలుసు అయిపోయిందా నీకు? ఎన్ని ఎపిసోడ్ నుంచి కొట్టాలని చూస్తున్నాను తెలుసా నీకు? టికెట్ 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 అమ్మా టికెట్ ది. ఏమ్మా పావనే, నువ్వేంటి ఇలా వస్తున్నావు? వైజాగ్ డ్యూటీ వస్తున్నావు నువ్వు కూడా? ఏమండి ఇది వైజాగ్ వెళ్ళేది కాదు, చిత్తూరు వెళ్ళే ట్రైన్. చిత్తూరు వెళ్ళేదా? చిత్తూరు వెళ్తుంది. వైజాగ్ వెళ్ళేది కాదు. వైజాగ్ వెళ్ళేది కాదు. అంటే పొరపాటు. అందరు కలిసి తోసేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు మీ ట్రైన్ ఎక్కేసాను. ఎవడన్నా రాఘవని కొట్టాడంటే సచ్చారే. అరే నాగి ఏంటి సార్? రైల్వే అధికారి ఏ ట్రైన్ ఎక్కుతాడు ఎవరైనా చెక్ చేస్తాడు. ఫుల్ పవర్స్ టన్నీలు రాఘవ. పొరపాటును వేరే రైలు ఎక్కానుకో కొట్టేస్తారా మీరందరూ? రైల్వే ఆఫీసర్ మీరు ఎక్కుతారు దిగేస్తారు, నేను ప్రతిరోజు ఎక్కుతూనే ఉంటాను. మీరు సాఫ్ట్వేర్ సార్ ఇలా ఉంటాడు. సాఫ్ట్వేర్ జాంకాయలు జాంకాయలే ఫస్ట్ తోసేతాన్ని. ఇక్కడ మంచి బేరం వచ్చింది. ఎవడాడు మొత్తంతా కొంటారంట. ఏడాడు అదే ఎదురుగుండా గూడ్స్ బండి వస్తుంది, అందులో కొంటారంటే. హ్యాపీ జర్నీ. నువ్వు కూర్చో అమ్మా. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. ఓ మై గాడ్ రోజా గారు
ఏ మాట మాట చెప్పుకోవాలి. రాఘవ్ గారు ఈ మధ్య కొన్ని వారాల నుంచి బాగా వైలెంట్ అయిపోలా. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, కానీ న్యాయమైన ఫ్రస్ట్రేషనే. ఎందుకంటే రైల్వే వచ్చి మన కుటుంబం లాగా, దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, టికెట్ కొనాలి, ఇవన్నీ మంచి మంచి విషయాలు చెప్పావు. కానీ నీ క్రమశిక్షణే కొంచెం చాలా చాలా వైలెంట్ గా ఉంది. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు, అందరు బాగా చేశారు. బాబు గారు ఎంజాయ్ థరలీ, సో మెనీ వ్యాలిడ్ పాయింట్. నాకు ఎవరినైనా కొడితే ఇష్టం ఉండదు, కానీ రాఘవ ఎవరినైనా కొడితే మాత్రం చాలా ఇష్టం. రాఘవ చాలా సాఫ్ట్. అలాంటి సాఫ్ట్ మనిషిలో నరసింహస్వామి లాంటి ఆవేశం చూసి నీలాగా స్ట్రిక్ట్ గా ఉంటే బాత్రూమ్కి వెళ్ళి నీళ్లు పోయిన వాళ్ళు, దొంగ టికెట్లు కొనేవాళ్ళు, నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చింది. ఇది రైల్వే వాళ్ళకి నువ్వు ఇచ్చిన ఒక మంచి కానుక. కీప్ ఇట్ అప్.